హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. వక్ఫ్ బిల్లుకు రూట్ క్లియర్ అయింది. సుదీర్ఘ వాద ప్రతివాదనల తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు ధీటుగా జవాబిచ్చారు. 2 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది దీనిని వ్యతిరేకించారు. అధికార విపక్ష సభ్యుల వాద ప్రతివాదనలతో సభ అట్టుడికిపోయింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2 గంటల 15 నిమిషాల దాటే వరకు కూడా చర్చ జరిగింది. ఇక ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్సభ భేటీ కొనసాగడం ఇదే మొదటిసారి కాగా, ఈ బిల్లును ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి పార్టీ మద్దతిచ్చారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. వక్ఫ్ బోర్డులో కలెక్టర్లకు చోటు కల్పించడాన్ని హోంమంత్రి అమిత్ షా సమర్థించారు. ఎవరైనా ఒక దేవాలయం కొరకు భూమి ఖరీదు చేస్తే ఆ భూమి యజమాని ఎవరో జిల్లా కలెక్టర్ తేలుస్తారని, ఆ విషయం అందరికీ తెలుసునని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఏ జిల్లాలోనైనా ఏ భూమి ఎవరిది అన్నది అంతిమంగా కలెక్టర్ నిర్ణయిస్తారని అమిత్ షా తెలిపారు. అలాంటిది కలెక్టర్కు వక్ఫ్ బోర్డు భూములపై అధికారాలు ఎలా ఇస్తారు అని అడగడం ఏంటని అమిత్ షా ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ముస్లింలకు కాంగ్రెస్ భయపెడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ బిల్లుని సిపిఎం, అదేవిధంగా కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే, టీఎంసీ, ఆర్జేడీ, ఎంఐఎం, శివసేన, ఆప్, ఎన్సిపి, వైఎస్ఆర్సిపి పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని, టీడీపీ ఈ బిల్లుకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు అన్యాయం చేసిందని కూడా అన్నారు. ముఖ్యంగా ముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వ జోక్యం అనవసరమని ఆయన పేర్కొన్నారు. మైనార్టీ సమాజానికి తమ పార్టీ అండగా ఉంటుందని, ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ముస్లింలను దారుణంగా మోసం చేశారని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. ఏ మతానికైనా వారి మత సంబంధ ఆస్తుల వ్యవహారాలపై వారికి అధికారం ఉండాలని, కానీ నేడు ఈ బిల్లు ద్వారా వారి స్వేచ్ఛని కాలరాస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్లుగా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిపై తర్జన భర్జన పడుతున్న బీజేపీ ఈ బిల్లు ద్వారా ముస్లింలకు ఎలాంటి న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. మా పార్టీలో అధ్యక్షుడిని మా కుటుంబమే ఎన్నుకుంటుందని, కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదని అఖిలేష్ యాదవ్ అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు.